విజయవాడలో 16 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ తీవ్ర కలకలం రేపుతోంది. తన కూతురు ప్రాణాలతో అసలు ఉందా లేదా అని పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. గుడివాడ కేటీఆర్ మహిళా కాలేజ్ ఎదురుగా ఉన్న లక్కీ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటున్నారు బాలిక తల్లిదండ్రులు. అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ఫైనాన్షియర్ రాహుల్ తన కూతురిని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. కిడ్నాప్ తర్వాత బాలిక తండ్రికి ఫోన్ చేశాడు రాహుల్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, నా వల్ల నీ కూతురు ప్రెగ్నెంట్ అయింది, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాడట. దీంతో పేరెంట్స్ షాక్ కి గురయ్యారు. అపార్ట్మెంట్ లో 45 రోజుల క్రితమే వాచ్మెన్ గా చేరారు బాలిక పేరెంట్స్. మాయ మాటలు చెప్పి తన కూతుర్ని రాహుల్ కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తున్నారు బాలిక తండ్రి. ఒక విషయం చెప్తాను అన్నాడంటే, ఏంటో చెప్పు నాకు అన్నానంటే, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి అన్నాడంటే. అని అంటే ఆ అబ్బాయి అన్నాడంట, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకు పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద కూడా ఉండదు ఏమనుకున్నావు అని అంటే, లేదు నేను మీ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అని అన్నాడంటే. అనేటప్పటికి ఈ అబ్బాయి, ముందు మా అమ్మాయి అక్కడ ఉంది, ముందు ఆ అమ్మాయి ఉద్యోగాలు తీస్తే మాత్రం ఊరుకోనానంటే, లేదు మీ అమ్మాయి నా దగ్గరే ఉంది, నేను తీసుకెళ్లిపోయాను అని చెప్పాడంటే అండి. అప్పుడు వెళ్ళి మేము వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేశాం సార్. చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు మా కేకలేశారు, ఇదిగో తీసుకొచ్చి అప్పు చెప్తా, అదిగో తీసుకొచ్చి అప్పు చెప్తానని చెప్పి చేశాడు సార్. అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అడిగారు, తీసుకొచ్చి ఇస్తాను, ఇదిగోండి తీసుకొస్తున్నా, అదిగో తీసుకొస్తున్నా అన్నాడు. అసలు తర్వాత అసలు పిల్ల ఆచూకీ తెలియదు సార్. ఇంత మటుకి మాట లేదు, మంచి లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏమైందో తెలియదు, చచ్చిందో బతికిందో కూడా తెలియదు. అయితే బాలికతో రాహుల్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉంది అంటున్నారు బాలిక పేరెంట్స్. రాహుల్ కి భార్య, 2 పిల్లలున్నారు. అతడి బాధలు తట్టుకోలేక భార్య పిల్లలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్తున్నారు.